ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్నాళ్ళు నేను చూసిన రాజకీయ పోస్టులు, ఆఖరికి గడిచిన 6 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాస్లో నడుస్తున్న పోస్టులు అవనేంటి, ఏ రకంగా కించపరిచి మాట్లాడుతున్నారు, ఎలా మడ్ స్లింగింగ్ ఉంటుందన్న విషయం పైన రోజు చూస్తూనే ఉన్నాను. రోజు సర్వసాధారణంగా నడిచే విషయం ఇది. ఇదంతా కాకుండా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పక్కన పెడితే వాళ్ళ ఫ్యాన్ వింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవనండి, వాళ్ళు తీసే చిత్రాలు అవనండి, ప్రతి ఒక్క దాంట్లో నారా లోకేష్ గారిని ప్రత్యేకించి పప్పు అని చెప్పి, ఓడిపోయాడని చెప్పి చాలా క్రిటిసైజ్ చేశారు. బాడీ షేమింగ్ అయితే హై లెవెల్లో నడిచింది. గడిచిన 6 సంవత్సరాల్లో పప్పు, ఆంధ్ర పప్పు అంటే నారా లోకేష్ అని చెప్పి గూగుల్లో కొడితే వస్తుందని కూడా వెక్కిరించారు. జస్ట్ బికాస్ హీ వాజ్ లిటిల్ హెల్దీ. ప్రతి ఒక్కళ్ళు పుచ్చుకొని బాడీ షేమింగ్ చేస్తే రాజకీయాల్లో పైకి వెళ్తాం, ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు అన్నట్టు హీ వాజ్ ట్రోల్డ్. లిటరలీ హీ వాజ్ ట్రోల్డ్. ఒక రకంగా చూస్తే కాలేజ్లో ర్యాగింగ్ అనేది చాలా మెరుగు, కానీ పొలిటికల్ ర్యాగింగ్ చూస్తే మాత్రం అది ఒక రకమైన పైశాచిక ఆనందానికి వీళ్ళు ఏం పొందుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ కంటెంట్ని ట్రోల్ చేసి దాన్ని షేర్లు కొట్టి ఆంధ్రప్రదేశ్ అంతా నారా లోకేష్ పేరుని భ్రష్టు పట్టించడానికి చాలా ప్రయత్నించారు. ఎవ్వరు ఆపల, ఎవ్వరు.